జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 12 ఆదివారం, 2025 అక్టోబర్ నెల 18 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో చంద్రగురువులు, సింహములో కేతువు, కన్యలో రవి శుక్రులు, తులలో కుజుడు బుధుడు, కుంభములో రాహువు, మీనములో శని, మిథున కర్కాటక సింహరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తమములో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో ఒక మంచి విజయాన్ని కానీ అవకాశాన్ని కానీ చేజిక్కించుకుంటారు. షష్టమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కొన్ని కలిసి వస్తాయి. తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. లాభములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. షష్టములో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జన సంబంధాలతోటి అభిప్రాయ భేదాలు, ముఖ్యంగా స్త్రీలతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లు శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో సత్ఫలితాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. పంచములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సృజన సహకారంతో సంతృప్తికరంగా జీవనాన్ని ఈ వారంలో కొనసాగిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. పంచమంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో కాస్త అశాంతి ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సూర్య భగవాన్ని ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయులు కలయడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడుతుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విద్యా సంబంధం విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. పంచమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని ఇబ్బందికరంగా మారుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, వృత్తిపరమైనటువంటి అసౌకర్యాలను ఈ వారంలో మీరు ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ పేదవారికి బుధవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున్ రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన సహకారంతో మీ వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. తృతీయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా లాభాలు ఆర్జిస్తారు. తృతీయములో రవి సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల
ఈ వారంలో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. మనసుకు నచ్చే విధంగా ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో రాహు సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఆనందకరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారము, భూ వాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకోగలుగుతారు. లాభములో గురువు సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో కూడా సుఫలితాలు అందుకుంటారు. సమాజంలో ఒక గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. అష్టములో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రావు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్షను లేక నేరేడు పళ్ళను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని కూడా పొందగలుగుతారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి ఆదాయాన్ని అందుకుంటారు. షష్టములో రాహు సంచారం వల్ల ధైర్యం చేసే కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలో కుజ సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడే మాటల వల్ల అపార్థాలు, అలాగే జన సహకార లోపం, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు, తీర్థయాత్రలు సంతోషంగా పూర్తి చేస్తారు. వ్యయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఎక్కువ సుఫలితాలు అందుకోవడానికి కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. దశములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగా, నిజాయితీగా పనిచేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని పొందగలుగుతారు. నూతన ఉద్యోగాలు కానీ, నూతన లాభాలు కానీ అందుకోగలుగుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టంలో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో అశాంతి, నిరాశ, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడుతోంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల
మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. లాభంలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. సప్తములో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, నిరాశ మిమ్మల్ని అశాంతి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదవండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి గరికమాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. దశములో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. కొన్ని పోటీ ప్రపంచాల్లో కూడా మీదైనటువంటి జైల్లో విజయాలను సాధిస్తారు. వ్యాపార విస్తరణ, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందం కలిగించే విధంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల జన సహకార లోపము, మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ, గురువారం రోజు గురువులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. భాగ్యములో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికమైనటువంటి ఖర్చులు, శారీరకమైనటువంటి శ్రమ, పనులు వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు కానీ, ఆవులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల శనివారం రోజు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. అష్టంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, నూతన అవకాశాలు, ఆర్థికంగా బలం పుంజుకునే విధంగా ఈ వారం ఉంటుంది. షష్టంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడము, విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ, ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని కానీ, కనకదుర్గాదేవిని కానీ దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.